అంతర్జాతీయ రాజకీయాలు వేరు. వ్యక్తిగత స్థాయిలో ఫ్రెండ్‌షిప్ వేరండి. మనకు ఆ తేడా తెలియట్ల. ఈ పర్సనల్ డిప్లొమసీ అనేది మోడీ గారు, ట్రంప్ గారితోనే గాదు. ఆస్ట్రేలియా వెళ్ళినా, యూకే వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా చాలా దేశాల్లో పర్సనల్ డిప్లొమసీ ఉంది. ట్రంప్ అనే వ్యక్తి బేసికల్‌గా బిజినెస్ మ్యాన్ అన్నమాట. ఆయన టారిఫ్ విధానాలు గాని, ఆయన యొక్క ఇమ్మిగ్రెంట్స్ పాలిసీ కానీ అంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మీద వాళ్ళ పాలిసీ కానీ ఇవన్నీ కూడా చాలా ఊహలకు అందకుండా ఉంటాయి. ట్రంప్‌ని ఎవరు ఊహలకు కూడా ఊహించుకోలేరన్నమాట. ఈ పరిస్థితిలో హౌడీ మోడీ కానీ, నమస్తే ట్రంప్ కానీ ఇవన్నీ మళ్ళా వర్కౌట్ అవుతాయి అనుకోవడం చాలా తప్పు. ఇండియాకి కూడా ఎగ్జామ్షన్ లేవు. ఫస్ట్ టర్మ్‌లోనే ట్రంప్ ఇండియాని టారిఫ్ కింగ్ అని పిలిచారనమాట. సో, టారిఫ్స్ విషయంలో ఇండియాతో కూడా అంతే స్ట్రిక్ట్‌గా ఉన్నారనమాట. డొనాల్డ్ ట్రంప్‌కి ఫ్రెండ్స్‌కి, ఎనిమీకి పెద్ద తేడా తెలీదు. అంతెందుకండి అమెరికన్ ఫారెన్ పాలిసీలు మనం చూస్తే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు అంశంలో గాని, నాటోని నిర్వీర్యం చేయడంలో గాని, ఇవన్నీ చూస్తే గనక అమెరికా నియో ఐసోలేషనిస్ట్ పాలిసీ అనేది ఫాలో అవుతుందనమాట. మేము దేనికి బాధ్యత వహించం. మాకే శాశ్వత మిత్రులు లేరు. మా ప్రయోజనాలు, మా షార్ట్ టర్మ్ ప్రయోజనాలే, స్వల్పకాలిక ప్రయోజనాలే మాకు ముఖ్యం అన్నట్లు వాళ్ళు వ్యవహరిస్తున్నారండి. దీంతో మనం చూస్తే గనక ట్రంప్ పాలిసీస్, టారిఫ్స్ కానీ, ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ కానీ, లేదా నాటో ఒక పాలిసీ కానీ, ట్రంప్ యూరోప్ పాలిసీ కానీ, ఇవన్నీ చూస్తే కనుక మనం ట్రంప్ శాశ్వత ప్రయోజనాల గురించి అంటే అమెరికా ప్రయోజనాలు, అమెరికాలోను షార్ట్ టర్మ్ ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారు కానీ, ఇలా మోడీతో ప్రత్యేకమైన ఫ్రెండ్‌షిప్. ఎందుకంటే రీసెంట్‌గా హెచ్‌టీఎస్ లీడర్ జిలానీ దగ్గరికెళ్ళి కూడా అంటే ఒక టెర్రరిస్ట్ దగ్గరికెళ్ళి కూడా ఫోటో దిగాడు. ఆయనకి ఫ్రెండ్స్‌కి, ఎనిమీస్‌కి పెద్ద తేడా తెలీదండి.